కుండలిని శక్తి మేలుకొంటే లాభమేమి? కుండలిని శక్తి మేలుకొంటే దాని స్వరూపం మొదలు శరీరం తేలిక ఉంటుంది, మనసు తేలిక ఉంటుంది, ఇంద్రియాల ఆధీనంలో ఉంటాయి, శరీరం ఆధీనంలో ఉంటుంది, మనసు ఆధీనంలో ఉంటుంది. అనంతమైన శాంతిని, ఆనందాన్ని, బ్రహ్మానంద స్థితిని ధ్యానంలో అందుకుంటాము. కనుక ఇంకా తిరిగి భోగాల మీదకి మనసు వెళ్ళదు. భోగాలు సాధకుని వదిలిపెట్టిపోతాయి. తను వదిలిపెడితే అవి భోగాలు మళ్ళీ పట్టుకోవచ్చు, కానీ అవే వదిలిపెట్టి వెళ్ళిపోతాయి భోగాలు సాధకుని. కనుక అనంతమైన సుఖం, శాంతిని అనుభవిస్తాడు. శరీరం తేలిక, మనసు తేలిక, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. మంచి దివ్య అనుభూతులు, దివ్య దేవతలు, ఋషులు దర్శనము, అలాగే శరీరచక్ర శుద్ధి జరిగి శరీరం తేలిక, మనసు తేలిక, ఆధ్యాత్మిక అనుభవాలు ఎన్నో వస్తుంటాయి. అనేకమైన శాంతిని, ఆనందాన్ని పొందుతారు. ఇంకా తీవ్ర సాధన చేసినప్పుడు సమాధి స్థితి, నిర్వికల్ప సమాధి స్థితి అందుకొని కూడా మోక్ష స్థితిని అందుకొనగలుగుతారు. ఇక ఈ విధంగా కుండలిని మేలుకొంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. పురుష ప్రయత్నం చేత సాధకుడు కుండలిని మేలుకొల్పవలెను. ఓం